హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో వాట్సాప్ తల్లి తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి అనమాట. సో దానికి సంబంధించి చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో చాలా హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంత లేదు, ఇంకా కొంచెం టైం అయ్యేసరికి చాలా హడావుడిగా ఉంటుంది. ఇదంతా హడావుడి స్టార్ట్ అయ్యే టైం అయిందనమాట. మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7:41 అవుతుంది అండ్ 8-9 అయ్యేసరికి చాలా టైం అవుతుంది అనమాట. అప్పుడు బేభత్సంగా ఉంటుంది ఇదంతా అనమాట. ఇదో ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం బందోబస్తు అందరూ ఉంటారు ఇక్కడ. సో తగ్గించాలి ఇక్కడ. జనాలు బేభత్సంగా వస్తారు. ఇంకా సేపట్లో ఇంకా తక్కువే ఉన్నారు. ఇంకా లోపల ఫుల్ హడావుడి కింద ఉంటుంది. చూపిస్తాను మీకు అసలు ఎలా ఉంటుంది అనేది. సేపు అయ్యేసరికి ఫుల్ హడావుడి ఉంది ఇదంతా. ఇక్కడ షాపులు ఇవన్నీ ఫుల్ బిజీ అయిపోతారు. అండ్ ఇదిగోండి మన షాపులు ఇవన్నీ ఫుల్ బిజీ అనమాట. గోపురానికి ఫుల్ డెకరేట్ చేసే గోపురం మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత హెవీగా ఉందో? చూసారా డెకరేషన్ అంతా ఇలాగే ఉంటుంది మొత్తం. ఇంకా తగ్గిస్తాను నేను. ఇటు సైడ్ లోపల క్రాకర్స్ వెలిగిస్తారు. కాసేపు అయ్యేసరికి అన్ని రెడీ చేసి పెడతారు. కాసేపు అయ్యేసరికి ఇటు సైడ్ అనుకుంటా క్రాకర్స్ ఇటు సైడ్ పెట్టారో అటు సైడ్ పెట్టారో తెలియదు. కాసేపట్లో క్రాకర్స్ వెలుగుతారు. సో సెట్టింగ్స్ అది చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ స్టిల్ మన ప్రయాణం మనం సాగిద్దాం. ఇక్కడ చూసారా ఫుల్ బిజీగా ఉన్నాం మొత్తం అందరూ. ఎక్కడ చూసినా అసలు ఖాళీ ఉండదు అనమాట. అండ్ ఇదిగోండి షాపులు ఇవన్నీ పెద్ద హడావుడి కింద ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్తుందని చూడండి, బేవత్సంగా ఉంటుంది హడావుడి. గోడ కింద ఉంటుంది లోపల. ఇందాక వచ్చినప్పుడు అసలు ఆర్కెస్ట్రా ఏమీ లేవు. ఆర్కెస్ట్రాలు అన్నీ స్టార్ట్ అయ్యింది. సో ఇగో ఎలా ఉందండి. మీకు ఎక్కడి నుంచి తీసి చూపిస్తాను. ఇలాగే ఉంటుంది. చాలా బిజీగా ఉంటుంది. రాత్రి క్రాకర్స్ కాలుతారు. అవన్నీ ఫుల్ బిజీగా
ఇప్పుడే పెట్టాను కదా, వీడియో చూసారు కదా, అలా డబ్బులు ఏడు పడతానే ఉంటారు. ఇక్కడ ఫుల్ రష్ గా ఉంటది. రాత్రికి ఇంకొంచెం టైం అవ్వాలి, టైం అయితే ఇంకా రష్ అయిపోతుంది. అప్పుడే ఇక్కడ అన్నదానం మొదలెట్టినట్టు లైన్ లో చనిపోతున్నారు కదా. అన్నదానం మొదలెట్టేసారు. ఇక్కడేమో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ డాన్స్ చూసారా, ఇలాగే ఉంటుంది డాన్స్. ఇది వరకు అయితే ఆర్కెస్ట్రా పెట్టేవారు, ఆర్కెస్ట్రా ఏం లేదు ఇక్కడ. ప్రస్తుతానికి లైటింగ్ అది చూసారా, ఏముంది కదా లైటింగ్. ఇదంతా మామూలుగా ఉండదు లైటింగ్. ఇదంతా ఒకప్పుడు చాలా బీభత్సంగా ఉండేది, ఇంకా అప్పుడు కొంచెం తగ్గింది. నా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది అనమాట. ఇదంతా చాలా హడావుడి. అది ఒక్క ట్రూపే నేను మీకు చూపించాను చూసారా, ఆ ఒక్క ట్రూపే ఉంది. ఇది వరకు అయితే 2-3 ట్రూప్ వేసి ఇంకా డాన్స్ చాలా గోల కింద ఉండేది, ఫుల్ గోల కింద ఉండేది. అప్పుడే మీల్స్ పెట్టేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఫుల్ లైన్ అయిపోయింది, లైన్ లో ఉంటున్నారు జనాలంతా. అండ్ లైటింగ్ చూసారా, హీరో షాట్స్ కూడా వేస్తాను, బట్ లైటింగ్ అయితే చాలా బాగుంది అనమాట చూడడానికి. ఇది వరకు పెట్టిన దానికంటే లైటింగ్ అయితే చాలా బాగుంది. బట్ మా చిన్నప్పుడు ఉన్నంత ప్రోగ్రామ్స్ అయితే లేవు. ఒకప్పుడు చాలా బాగుంది ప్రోగ్రామ్స్ మా చిన్నప్పుడు అయితే. ఎన్ని చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించింది. అవి అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అది వెళ్దాం ఒకసారి. సో ఇదిగోండి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయి, అందుకని అటు వెళ్తున్నాను. వరకు చాలా బీభత్సంగా చేసేవారు. ఇక్కడ ఏంటంటే ఫైర్ వేసుకున్న నోట్లో ఇదంతా చేసేవారు. కాసేపు నాకు చేస్తారేమో చూద్దాం. ఇదిగోండి ఇదంతా ఇక్కడ చేస్తున్నారు చూడండి, ఫ్లో చేస్తాను చూడండి. ఇక్కడ ఫైర్తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫైర్తో స్టార్ట్ అవుతుంది చూడండి. అదో దారిలో నుంచి అందరూ కాల్ చేస్తారు. సో అయిపోయింది అది, మనకి బిజీగా ఉందని ఇప్పుడు ఫైర్ది కూడా చూపించాను కదా, అయిపోయింది మొత్తం ఫైర్ది ఇదంతా. ఒకసారి మనం బయటికి వెళ్ళి ఇంకేమున్నాయో ఒకసారి చూసొద్దాం. అసలు ఫైర్ది అంతా పెద్ద హడావుడి అనిపించింది, కానీ అంత పెద్ద హడావుడి ఏం లేదు. ఇది వరకు ఒకళ్ళే ఫైర్ పెట్టారు, ఇది వరకు అయితే ఇంకా 2-3 ఫైర్ పెట్టి బీభత్సం చేసేవారు అనమాట. ఓహో ఏకంగా పొట్లు ఇక్కడ కూడా పెట్టారు అనమాట.
కొట్లు ఇదివరకు ఇక్కడ లోపలే ఉండే కొట్లు ఎంత ఫుల్ ఉండేది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఇటు సైడ్ పెట్టారు. జనం ఇంకా పెద్ద ఏం రాలేదు, అగో వస్తున్నారు. అగో ప్లేస్ వెళ్ళడానికి కూడా లేకుండా అయిపోయింది అదంతా. ప్లేస్ ఫుల్ బిజీగా ఉంది అదంతా. నేను ఈ వైర్లో నుంచి వెళ్ళగలనా లేదా చేద్దాం. వెళ్ళగలేము, బాగానే ఉంది ప్లేస్ అంతా. అండ్ క్రాకర్స్ ఇంకా అరేంజ్ చేయలేదు అనుకుంటా, ఇంకా టైం పడుతుంది అనుకుంటా క్రాకర్స్ పేర్చడానికి. ఇదంతా అవుట్ సైడ్ ఇంకేం పెట్టారో చూద్దాం. ఇంకా క్రాకర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా జనాలు బేవత్సంగా వస్తున్నారు. ఇదిగోండి ఇదంతా. ఇటు సైడ్ ఏం పెట్టారు మరి, అంత స్పెషల్గా ఏమీ లేదు ఇక్కడ. ఇటు సైడ్ ఏం లేదు, జనాలు వెళ్ళడానికి దారి అంతే అనమాట. అగో ఎదర ఫైర్ ఇంజిన్ ఒకటి ఉంది అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఎదరకెళ్ళడానికి దారి అయితే ఏం లేదు. మనం ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి, మళ్ళీ చూసేసి. క్రాకర్స్ ఎప్పుడు పెడతారో తెలియదు కానీ కాసేపు అయితే వెయిట్ చేద్దాం. ఎంతైంది టైం? 8:30 అయిపోయింది. అప్పుడే 9 వరకు వెయిట్ చేసి మళ్ళీ మనం వెళ్ళిపోదాం అనమాట. ఇంకేం చేస్తున్నారు అడావిడి చూసుకుంటా వెళ్ళిపోదాం. 9 వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత క్రాకర్స్ ఉంటాయో ఉండవో తెలియదు మనకి. 9కి కాల్ ఇస్తారో 10ంటికి కాల్ ఇస్తారో వెయిట్ చేసి చూడాలి. క్రాకర్స్ అయితే ఇక్కడ ఏదో చిన్న తాళ్ళ కట్టారన్నమాట జనాలు వెళ్ళకుండా. సో అది పైకి లేకుండా రావాల్సి వస్తుంది దాంట్లో. 20mm లెన్స్ పెడదామని అనుకున్నా, బట్ ఏమైందంటే ఇలా జూమ్ చేసి మళ్ళీ తీయాలంటే ఇబ్బంది అయిపోతుంది. ప్రస్తుతానికి 24-105 లెన్స్ కూడా తీస్తున్నాను అనమాట వీడియో. బట్ స్టిల్ లైటింగ్, హెవీ లైటింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. లైటింగ్ లేకపోతే ప్రాబ్లం, కానీ లైటింగ్ దేవత్సంగా ఉంది. ఇక్కడ ఏదో పోరాటం జరుగుతుంది, అది కూడా చేద్దాం. మామూలుగా చూపిస్తాను పోరాటం. అదిగో పోరాటం జరుగుతుంది. చూసారు కదా పోరాటం అలా అవుతుంది ఇక్కడ. మళ్ళీ మనం బయలుదేరదాం ఇక్కడి నుంచి. ఈసారి కొంచెం బీరోల్ పార్ట్స్ కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ వీడియో ఏమీ తక్కువగా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది వీడియో అయితే. అదిగోండి, ఇంకా వెయిట్ చేయాలి. నాకు తెలిసి 11-12 వరకు ఉంటుంది. అడవాడు వేయవచ్చంగా ఇంకా జనం వస్తున్నారు, ఇంకా పెరుగుతున్నారు జనం ఉండే కొద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా వచ్చారు, కానీ నడవడానికి ఎంత స్పేస్ ఉంది. అసలు మా చిన్నప్పుడు అయితే నడవడానికి స్పేస్ కూడా లేకుండా ఉండేది అనమాట. ఇప్పుడు స్పేస్ ఉంది అట్లీస్ట్ నడవడానికి. ఒకప్పుడు అసలు నడవడానికి స్పేస్ కూడా లేకుండా అయింది. అదిగోండి ఇంకా సేమ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ డ్యాన్స్లు చేస్తున్నారు. అదిగోండి ఇందా తీసిన డ్యాన్స్ మళ్ళీ అదే జరుగుతుంది అన్నమాట ఇక్కడ. మళ్ళీ ఒకసారి మీరు చూపిస్తాను అసలు ఎలా ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది సేమ్ డ్యాన్స్ అనమాట. మాకు అంత స్పెషల్ ఏమనిపించలేదు. సో మళ్ళీ ఏం చూస్తామని లైట్ తీసుకున్నాం. అది ఒక్కోసారి ఒక్కొక్క లైటింగ్ బట్టి వైట్ బ్యాలెన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. నార్మల్గా వైట్ బ్యాలెన్స్ అంత సార్లు మార్చాల్సి ఉండదు, ఎందుకంటే స్టూడియోలో చేస్తే మార్చాల్సి ఉండదు.
నాకు స్టార్ట్ చేశారు క్రాకర్స్ బ్యాగ్. ఎక్కడ పెట్టారో చూద్దాం మనం. క్రాకర్స్ పెడితే దేవత్వం ఉంటాయి. ఓహో, క్రాకర్స్ అటు సైడ్ పెట్టుకుంటారండి మొత్తం ఈసారి. ఓ, మనం సారాజోలో వీడియో తీద్దాం పదండి. మొత్తం వెనకాల పెట్టినట్టున్నారు ఈసారి ఏం లేకుండా. సో అదిగో అందరూ అక్కడికి వెళ్తున్నారు చూసారా, బేవత్సంగా ఉండే క్రాకర్స్. ఇప్పుడు అందరూ అదే పోతుంది. ఎవరు ఇక్కడ ఉండే క్రాకర్స్ కాదు. అప్పుడు ఏం జరుగుతున్నాయి, మనం పైకి వెళ్ళాలంటే అన్నించాక ఎలా అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఇరుక్కుని వెళ్ళామనుకో స్టాంపేడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. స్టాంపేడ్ అంటే తొక్కిసలాట, అది జరిగే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎలా వెళ్దాం. చూసారా, లైటింగ్ మొత్తం పోయింది. పెంచుదాం అయ్యేసా. అది ఇరుకిరుగ్గా ఉంది, జనాలు ఒక్కొక్కళ్ళు మాత్రం వెళ్ళగలరు స్పేస్ నుంచి. సో ఆ స్పేస్ నుంచి బయటకి దూరి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం. ఓహో, ఇక్కడ పెట్టారా క్రాకర్స్ అన్నీ. సో క్రాకర్స్ మనం ఇక్కడ దగ్గర నుంచి తీద్దాం అనమాట. ఇవ్వండి, వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు ఏర్పాటు చేస్తారు మొత్తం. జనం అందరూ అక్కడ ఉండే అటు సైడ్ పెట్టేవారు మా చిన్నప్పుడు అయితే. మొత్తం అటు నుంచి తీసేసి ఇటు షిఫ్ట్ చేస్తారు మా చిన్నప్పుడు. సో డైరెక్ట్ జనాల్లోకి వచ్చాయి అనమాట అన్నీ. ఇప్పుడు మొత్తం జనాలకు ఇబ్బంది లేకుండా అన్ని వెనక్కి తోస్తారు, ఎక్కడికో తోస్తారు. సో కనిపిస్తున్నాయా, అవన్నీ వెలిగిస్తారు ఒకటి మెల్లిమెల్లిగా వెలిగించుకుంటూ అవుతారు ఒకటి. మా చిన్నప్పుడు అయితే మొత్తం అటు సైడ్ ఉండి అవన్నీ తీసేసి ఇటు సైడ్ పెట్టారు. జనాలకి ఇబ్బంది లేకుండా ఇటు పెట్టారు. వరకైతే డైరెక్ట్ గుడికి ఎదురుకుండా పెట్టేవారు, జనాల మీదకి డైరెక్ట్గా వస్తుంది అనమాట. అటు సైడ్ ఉండేది కరెక్ట్గా, ఇటు సైడ్ గుడికి అవతల పక్కన ఉండేది. ఆ రోడ్డుకి అవతల పక్క పెట్టేవారు. అది డైరెక్ట్ పాము ఇలా గుసుకొడితే మీదకి వస్తుంది అనమాట జనాల మీదకి. అది మొత్తం తీస్తారనమాట మొత్తం. అదే ఎప్పటికి వెలిగిస్తారో తెలీదు, వెయిట్ చేద్దాం. వెలిగించిన వెంటనే మీకు షూట్ చేసి చూపిస్తాను.
చూసారు కదా క్రాకర్స్ అవి ఇది వరకు చాలా ఫేమస్ ఉండేది. ప్రస్తుతం అంత హడావుడు నాకేమనిపించలేదు. బట్ ఇక్కడ డాన్స్లు అయితే అవుతున్నాయి. డాన్సులు చూడటం అసలు ఇంకా ఏమో ఉంటాయో అవి ఫైర్ డాన్స్ మళ్ళీ చేస్తున్నారు అనమాట. ఒకసారి చూద్దాం ఫైర్ డాన్స్ ఎలా ఉంటుందని. నాకు ఆల్రెడీ ఫైర్ డాన్స్ కొంచెం తీసాను అనమాట. బట్ మళ్ళీ జరుగుతుంది ఫైర్ డాన్స్. ఇదే హైలైట్ అనమాట దీనికి. జనరల్ గా అయితే ఫైర్ డాన్స్ బాగా హైలైట్. అవి ఫైర్ వేసి పైకి వేస్తారు. దేవతంగా ఉంటుంది అనమాట ఫైర్ డాన్స్. అవి దాని చుట్టూరు చేరి జనాలు ఎలా గోడ వాళ్ళు ఉంటున్నారు మొత్తం అంతా. అటు సైడ్ ఫైర్ మీకు క్లోజ్ చేస్తాను చూడండి. ఫైర్ డాన్స్ అయిపోయినట్టుంది. మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ వేస్తారు అనమాట ఫైర్. చూద్దాం అలాగా వైల్డ్ ఫైర్ లో వస్తుంది ఫైర్ అయితే. వేసారు మళ్ళీ స్టార్ట్ చేశారు. చూపిస్తాను అయ్యో అయ్యో కాదు మా వీడియో హాయ్ ఫ్రెండ్స్, ఇంతటిది బ్లాగ్ ముగిస్తున్నాను. సో మా చిన్నప్పుడు ఉన్నంత హడావుడు అయితే నాకేమో అనిపించలేదు. చాలా హడావుడు ఉండేది మా చిన్నప్పుడు అయితే. చాలా హడావుడు ఉండేది. బేవచ్చంగా ఉండేది అనమాట. అసలు నడవడానికే ప్లేస్ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. జనాలు అంత బేవచ్చంగా అయితే లేదు. ప్రోగ్రామ్స్ కూడా ఏమంత లేదు. ఆర్కెస్ట్రా ఉండేది మా చిన్నప్పుడు. ఆర్కెస్ట్రా మళ్ళీ దానికి తోడు ఆ క్రాకర్స్ కూడా నాకు అంత ఎఫెక్టివ్ గా ఏమనిపించలేదు. బాంబులు అంటే పర్మిషన్ లేవంట. చిన్నప్పుడు అయితే బాంబులు వెలిగించి పేల్చేవారు అనమాట. బేవచ్చంగా ఉండేది. గోల కింద ఉండేది అనమాట. సో అంత ఏం లేదు. జస్ట్ పాము కూడా డిజాస్టర్ అయింది. మీకు బ్లీరోల్లో వచ్చే ఉంటది. సో అదనమాట. ఒకసారి నేను కొన్ని షార్ట్లు తీసుకుని ఇంకెళ్ళిపోతా. సో అదనమాట. అంత బేవచ్చంగా ఇది వరకు మా చిన్నప్పుడు ఉన్నంత బేవచ్చంగా అయితే ఏం లేదు. బట్ పర్వాలా. సో మళ్ళీ నెక్స్ట్ బాలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.